ఇంట్రెస్టెడ్స్. వాళ్ళొక్కటే కాదు, మేము కూడా ఉన్నాం, మా నీళ్లు కూడా తీసుకోండి, మా బావుల్లోంచి కూడా తీసుకోండి అని ఎవ్వరు మీరు సహృదయంతో ముందుకు వస్తారో మీ బావులు ఎప్పటికీ కూడా ఇవ్వడానికి కావలసిన సమృద్ధితో మీ జీవితాలు నింపబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో స్టెప్, సెకండ్ స్టెప్, జాగ్రత్తగా కాస్త లోనకి వెళ్తున్నాం మనం, జాగ్రత్తగా విషయాన్ని మీరు గ్రహించాలని మనం చేస్తున్నాను. ఆదికాండం 26వ అధ్యాయం 15వ వచనం. ఎవరైనా ఒక్కరు చదవండమ్మా మైక్ తీసుకుని. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను వేసి పూడ్చివేసిరి. చాలు చాలు చాలు, ఇంకొకసారి చదవండి దాన్ని. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఎవరంట? ఫిలిస్తీయులు మన్ను వేసి పూడ్చివేసిరి. నా వైపు చూడండి. ఫస్ట్ సెక్షన్లో మీతో చెప్పాను, మీరే ఆ రక్షణార్థమైన బావులు, నేనే ఆ రక్షణార్థమైన బావులు. ఈ రోజున దైవజనులైన మీరందరూ మీ ప్రాంతానికి ఒక రక్షణార్థమైన బావులు. ఈ బావుల్లో నుండి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది, సువార్త వస్తుంది, మహిమ వస్తుంది, ప్రార్థన వస్తుంది. దీని ద్వారా మీ ప్రాంతానికి, మీ యొక్క దేశానికి మీరు ఒక దీవెనకరమైన వారుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మీ ఇంటికి మీరు ఒక బావి, మీ సంఘానికి మీరు ఒక బావి, మీ ఊరుకి మీరు ఒక రక్షణార్థమైన బావి. మీ ద్వారా, మీ మాట ద్వారా, మీ ప్రార్థన ద్వారా, మీ సలహా ద్వారా, మీ యొక్క ప్రయాస ద్వారా, మీ సేవ ద్వారా ఖచ్చితమైన ప్రయోజనాలు, అనేకుల దాహార్తి, ఆత్మ సంబంధమైన దాహార్తి తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. నేను మచిలీపట్నంలో పుట్టి పెరిగాను. ప్రభు యొక్క సువార్త కొరకు రాయలసీమ వెళ్ళాను. రాయలసీమలో దేవుని పని చేశాను. కొన్ని వేల ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించాను, సంఘాలు నిర్మించాను. ప్రభు చెప్పాడు, గో టు కర్ణాటక ప్రాంతానికి వెళ్ళమన్నాడు. కర్ణాటక ప్రాంతానికి వెళ్ళాను. ఒక ఫంక్షన్ హాల్ అద్దెకి తీసుకున్నాను. మన భాష కాదు,